గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్ సంక్షేమ పథకాల్ని అమలు చేయడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. మంచిర్యాల జిల్లా మందమరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు. పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ అధిష్టానం తన కుమారుడు వంశీకృష్ణకు ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిందని, వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు వివేక్. మరోవైపు చెన్నూరు క్యాంపు కార్యాలయానికి మొదటిసారి వచ్చిన వంశీకృష్ణకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గడ్డం వంశీకృష్ణకి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం తరఫున వారికి టికెట్ కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, కానీ కేసీఆర్ మాట తప్పిన విషయం అందరు ప్రజలకు తెలుసు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా ప్రజలు ఇదే, ఈ కేసీఆర్ కుటుంబము ఏదైతే అహంకారంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో దీని వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ ఒక స్వేచ్ఛ ఏదైతే ప్రజలకు వచ్చిందో అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళందరూ కూడా ఇదే ఆలోచిస్తున్నారు. మాకు ఇండిపెండెన్స్ తర్వాత ఈ స్వేచ్ఛ ఏదైతే వచ్చిందో ఈ రాష్ట్రంలో మేము ఈ స్వేచ్ఛను సరిగా వాడుకొని ప్రజాపాలన చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే పనిచేస్తున్నారో ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ఇదే ఆలోచించి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులను తెలంగాణలో గెలిపిస్తారు. 12 to 14 సీట్స్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మా నిధులు ఏదైతే మా గురించి ఖర్చు పెట్టాలో ఆ నిధులు కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఖర్చు పెట్టవచ్చని చెప్పి ఆలోచించుకొని మంచి పరిపాలన ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో అది దృష్టిలో పెట్టుకొని 12 నుంచి 14 సీట్ల వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది చెన్నూరు రావడము పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నా మొదటిసారి, అది చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ 7 నియోజకవర్గాల పెద్దపల్లి పార్లమెంట్ మొత్తం ప్రజలందరూ కోరుకొని నన్ను ఆశీర్వదించి ఈ టికెట్ వచ్చేలా చేశారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, నా ధన్యవాదాలు. కాకా గారు పెద్దపల్లి పార్లమెంట్కి ఉన్న అనుబంధము ఒక 50-70 సంవత్సరాల అనుబంధము. దాని తర్వాత వివేక్ వెంకటస్వామి గారు 5 సంవత్సరాలు ఎంపీగా చేసినప్పటికీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కానివ్వండి, మరి ఎన్నో పనులు అప్పుడు వాటర్ పైప్ లైన్లు కూడా వేయడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత ఈ నియంతృత్వ పాలన టీఆర్ఎస్ పాలన తర్వాత కూడా ప్రజలలో కాక చేసిన పనులు, వివేక్ గారు చేసిన పనులే మారుమోగుతున్నాయి. ఎక్కడ పోయినా వాళ్ళు చేసిన పనులు 10 సంవత్సరాల క్రితం చేసిన పనులే గుర్తు చేసుకొని ఇవాళ వివేక్ గారిని ఎక్కడ చూసినా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. రేషన్ కార్డ్స్, అప్పుడు రేషన్ సిస్టమ్ కూడా మన భారతదేశంలో లేనప్పటికీ మొదటిసారి రేషన్ సిస్టమ్ అనేది అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున కాకా వెంకటస్వామి గారు అని చెప్పి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఈసారి మన ఈ పార్లమెంట్ ఎలక్షన్కి వస్తున్నప్పటికీ ప్రతి మనిషి, ప్రతి పౌరుడు ఈసారి కోరుకునేది అభివృద్ధి. ఈ 10 సంవత్సరాలు రాష్ట్రంలో చూసిన నియంతృత్వ పాలన చూసుకోండి, అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసిన నియంతృత్వ పాలన చూసుకోండి. దానికి విముక్తిగా మన కాంగ్రెస్ పార్టీ ఒక్కటే జవాబు అని చెప్పి అందరికీ తెలియజేస్తూ జై హింద్.